ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కొత్త షాక్ ఇచ్చింది. ఇష్టానుసారంగా లగేజ్ను మోసుకువెళ్ళడానికి చెక్ పెట్టింది. దీనికి పరిమితులు విధించింది. ఇందులో భాగంగా విమానాల తరహాలో వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చింది. నిర్దేశిత లగేజ్ పరిమితులను కఠినంగా అమలు చేయనుంది. దీనికోసం కొన్ని నిబంధనలను ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణాన్ని మరింత క్రమబద్ధీకరించడం, తోటి ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ లగేజీని రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉండే ఎలక్ట్రానిక్ కాటల వద్ద బరువును తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. అనుమతించబడిన బరువు కంటే ఎక్కువ లగేజ్ ఉన్నట్లు తేలితే అదనపు ఛార్జీలు కూడా లేదా జరిమానాలను కూడా విధిస్తారు. ప్రయోగాత్మకంగా నార్త్ సెంట్రల్ జోన్లోని అన్ని ప్రధాన స్టేషన్లో దీన్ని అమలు చేయనున్నారు. ప్రయాగ్రాజ్ జంక్షన్, ప్రయాగ్రాజ్ చియోకి, సుబేదర్ గంజ్, కాన్పూర్ సెంట్రల్, మిర్జాపూర్, తుండ్లా, అలీగఢ్ జంక్షన్, గోవింద్ తురి, ఇటావా వంటి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ స్టేషన్లోని ప్రయాణికులు తమ లగేజీని తనిఖీ చేసి నిర్దేశిత పరిమితుల్లో ఉంటేనే ప్లాట్ఫామ్లకు అనుమతిస్తారు. లగేజీ నిర్దేశిత బరువు కంటే తక్కువగా ఉన్నా సరే దాని పరిమాణంలో పెద్దగా ఉంటే కూడా అదనపు ఛార్జీలు లేదా జరిమానాలు కట్టవలసి ఉంటుంది. లగేజ్ పరిమితులు రైల్లో ఒక్కో క్లాసుకు ఒక్కో రకంగా నిర్దేశించారు. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. ఏసీ 2 టైర్ ప్రయాణికులు తమ వెంట 50 కిలోల వరకు లగేజీని తీసుకువెళ్లవచ్చు. ఏసీ 3 టైర్ స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే వారికి 40 కిలోల వరకు లగేజీని అనుమతిస్తారు. జనరల్ క్లాస్ ప్రయాణికులకు 35 కిలోల లగేజీని మాత్రమే అనుమతి ఉంది. పెద్ద పరిమాణంలోని బ్యాగులు తీసుకెళ్తే వాటి బరువుతో సంబంధం లేకుండా జరిమానాలు లేదా అదనపు ఛార్జీలు విధిస్తారు. సంబంధిత బ్యాగులు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటాయనే ఉద్దేశంతో ఈ నిబంధనను రూపొందించారు రైల్వే అధికారులు. తాజా నిబంధనల వల్ల దూర ప్రాంత మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సమర్థవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించినట్టు అవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.